హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్‌కు స్టేట్ ఏజీ ఆఫీస్ వారి కీలక ప్రకటన అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత వారి కుటుంబాలకు లభించే సామాజిక భద్రతలో భాగంగా ఇచ్చేటటువంటి ఫ్యామిలీ పెన్షన్ విషయంలో ముఖ్యంగా విడాకులు పొందిన లేదంటే భర్తను కోల్పోయిన కుమార్తెల అర్హతలపై విజయవాడలోని అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయం ఇటీవల ఒక కీలకమైన మరియు స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఈ యొక్క వివరణ ద్వారా ఎంతో కాలంగా నెలకొన్న గందరగోళానికి తెరపడింది. అయితే చాలామంది దరఖాస్తుదారులకు నిరాశ కలిగించే విషయమనే చెప్పాలిది. ఎందుకంటే కుటుంబ పెన్షన్ నియమ నిబంధనలకు సంబంధించి గతంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ నంబర్ 315లో ఉన్న క్లిష్టమైన సూత్రాలను చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దీనివల్ల వందలాది దరఖాస్తులు ఏజీ ఆఫీస్ ద్వారా తిరస్కరణకు గురవుతున్నాయి. విడాకులు పొందిన లేదంటే విధవరాలైన కుమార్తె అనగానే ఆమెకు తప్పనిసరిగా తల్లిదండ్రులపై పెన్షన్ వస్తుందని భావించడం సరికాదు అని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ యొక్క నిబంధనలోని అసలు మర్మాన్ని వివరించటానికి ఏజీ ఆఫీస్ వారు ఒక నిజ జీవిత ఉదాహరణను తీసుకొని విశ్లేషించారు. ఒక ప్రభుత్వ పెన్షన్ ప్రభుత్వ పెన్షన్ 1982లో జూలై 11వ తేదీన మరణించారు. ఆయన మరణానంతరం ఆయన భార్యకు నిబంధనల ప్రకారంగా ఫ్యామిలీ పెన్షన్ అనేది మంజూరైంది. ఆమె ఆ పెన్షన్ పొందుతూ 2019లో కన్నుమూశారు. అయితే ఆ దంపతుల కుమార్తె 2005లో తన భర్తను కోల్పోయి విధవరాలు అయ్యారు. 2019లో తల్లి మరణించిన తర్వాత తనకు జీవనాధారం లేదని తన తండ్రికి సంబంధించిన కుటుంబ పెన్షన్ తనకు మంజూరు చేయాలని ఆమె ఏజీ ఆఫీసుకు దరఖాస్తు అయితే చేసుకున్నారు. కానీ ఈ దరఖాస్తును ఏజీ ఆఫీస్ వారు నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ తిప్పి పంపేశారు. ఈ తిరస్కరణకు గల ప్రధాన కారణాలన్నీ ఏజీ ఆఫీస్ వారు చాలా లోతుగా అయితే వివరించారు. ఒక కుమార్తె తన తల్లిదండ్రుల పెన్షన్ పొందాలి అనంటే అసలు సర్వీస్ పెన్షనర్ మరణించే సమయానికే ఆ కుమార్తె వారిపై పూర్తిగా ఆధారపడి ఉండాలి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే సదరు పెన్షనర్ 1982లో చనిపోయినప్పుడు ఈ కుమార్తె వివాహితగా అయితే ఉంది. సో, అప్పుడు ఆమె వితంతువుగా లేరు. తండ్రిపై ఆధారపడలేదు. సో, అప్పుడు ఆమె తన భర్త పైన మాత్రమే ఆధారపడి ఉంది తప్ప తండ్రిపై కాదు అని ఏజీ ఆఫీసు వివరణ ఇచ్చింది. ఆమె విధవరాలైంది 2005లో. అంటే తండ్రి మరణించిన 23 సంవత్సరాల తర్వాత కదా! మరి నిబంధనల ప్రకారంగా పెన్షనర్ మరణించిన తర్వాత ఏర్పడిన వైధవ్యం లేదా విడాకులు అనేవి ఆ కుమార్తెకు పెన్షన్ పొందే హక్కును కల్పించవు అంటూ వివరించింది. చాలామంది ఇక్కడ ఒక చిన్న పొరపాటు చేస్తున్నారు. అదేంటంటే తల్లి చనిపోయే నాటికి కుమార్తె వితంతువుగా ఉంది కదా! మరి పెన్షన్ ఎందుకు రాదు అని ప్రశ్నిస్తుంటారు. దీనికి ఈజీ ఆఫీస్ వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే అసలు పెన్షన్ హక్కు అనేది మొదటి పెన్షనర్ నుండి మాత్రమే సంక్రమిస్తుంది. మొదటి పెన్షనర్ అంటే ఎవరండి? సర్వీస్ పెన్షనర్. తల్లి పొందేది కేవలం ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే. ఆమె పైన ఆధారపడి ఉన్న కుమార్తెకు కొత్తగా పెన్షన్ హక్కేమీ రాదు అని పేర్కొనడం జరిగింది. 2010లో వచ్చిన జీవోఎంఎస్ నంబర్ 315 ప్రకారం సర్వీసు పెన్షనర్ కాలం చేసిన నాటికే ఆ కుమార్తె వితంతువుగా లేదా విడాకులు పొంది ఉండి తండ్రి వద్దనే ఉంటే ఆమెను
ఆధారపడిన వ్యక్తిగా అయితే గుర్తిస్తారనమాట. సో, తండ్రి వద్దనే ఉంటూ, తండ్రి చనిపోయే సమయానికి తండ్రి పైనే ఆధారపడి పూర్తిగా ఉన్నట్లయితేనే డిపెండెంట్‌గా అయితే పరిగణిస్తారు. ఈ నిబంధన తెలియక చాలామంది తల్లిదండ్రులిద్దరూ చనిపోతే తమకు పెన్షనొస్తుంది కదా అని దరఖాస్తు చేస్తూ ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఈ కఠిన నిబంధనలు అందరికీ వర్తించవు. ముఖ్యంగా అవివాహిత కుమార్తెలు లేదా శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్న పిల్లలు ఈ విషయంలో ఈ విషయంలో ఎటువంటి చిక్కులేమి ఉండవు. ఎందుకంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఆర్ మెంటల్లీ హ్యాండిక్యాప్ వీరికి లైఫ్ టైమ్ అయితే డిపెండెంట్‌గా పరిగణిస్తారు కాబట్టి వీరి విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదనమాట. సో, వీరికి ఎందుకంటే వీరు పుట్టినప్పటి నుండి లేదా తల్లిదండ్రులు బ్రతికున్న సమయం నుండి నిరంతరాయంగా వారిపైన ఆధారపడి ఉంటారు కాబట్టి, తల్లిదండ్రులిద్దరూ చనిపోయిన తర్వాత వీరికి పెన్షన్ సులభంగా మంజూరవుతుంది. వితంతువు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెల విషయంలో మాత్రమే ఆధారపడి ఉన్న సమయము అనేది అత్యంత కీలకంగా మారుతుంది. సో, అందుకే దరఖాస్తు చేసుకునేటప్పుడు తేదీలను మరియు జీవో నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని స్టేట్ ఏజీ ఆఫీస్ సూచిస్తుంది. అంటే మొత్తానికి విడాకులు పొందిన లేదా విధవరాలైన కుమార్తెలకు పెన్షన్ రావాలంటే అసలు పెన్షనర్ మరణించే నాటికే వారు అతనిపై పూర్తిగా డిపెండ్ అయి ఉండాలి. పెన్షనర్ మరణించిన తర్వాత కుమార్తెకు వై వైధవ్యం సంభవిస్తే లేదా విడాకులు వస్తే ఆమె తల్లిదండ్రుల పెన్షన్ పొందేందుకు అర్హులు కారు అంటూ ఏజీ ఆఫీస్ స్పష్టం చేసింది. తల్లి అనగా ఫ్యామిలీ పెన్షనర్‌పై ఆధారపడి ఉండటం అనేది కొత్తగా పెన్షన్ అర్హతను కల్పించదు. కేవలం తండ్రిపై ఆధారపడి ఉండటమే ప్రామాణికం ఇక్కడ. అవివాహిత కుమార్తెలు మరియు వికలాంగ పిల్లలకు ఈ నిబంధనల నుండి మినహాయింపు ఉంది. ఎందుకంటే వారికి పెన్షన్ అనేది సులభంగా అందుతుంది. వారు చిన్నప్పటి నుండి వీరిపై డిపెండ్ అయి ఉంటారు కాబట్టి. జీఓఎంఎస్ నంబర్ 315/2010లో పేర్కొన్న డిపెండెన్సీ నియమాలను ఏజీ ఆఫీస్ ఖచ్చితంగా అమలు చేస్తోంది. తల్లిదండ్రులిద్దరూ మరణించిన వెంటనే పెన్షన్ వస్తుందని అపోహ మాత్రమే. నిబంధనలు సరిపోకపోతే అది సాధ్యం కాదు. సో, విజయవాడ ఏజీ ఆఫీస్ సవరణ ప్రకారంగా వితంతు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెలు తన తల్లిదండ్రుల పెన్షన్ పొందాలంటే ఒక కృ ఖచ్చితమైన నిబంధన ఉంది. అసలు ప్రభుత్వ ఉద్యోగి తండ్రి లేదా తల్లి మరణించే సమయానికి కుమార్తె వితంతువుగానో లేదా విడాకులు పొందిన వ్యక్తిగానో ఉండి వారిపై ఆధారపడి ఉండాలి. ఉద్యోగి మరణించిన చాలా ఏళ్ల తర్వాత కుమార్తెకు వైధవ్యం వస్తే ఆమె తన తల్లిపై ఆధారపడి ఉన్నా సరే తండ్రి పెన్షన్ పొందేందుకు హక్కయితే ఉండదు. కేవలం అవివాహిత కుమార్తెలకు మరియు వికలాంగ సంతానానికి మాత్రమే ఎటువంటి షరతులు లేకుండా పెన్షన్ అనేది లభిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.